హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అనిల్ కుమార్ అల్లే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మైక్రోసాఫ్ట్ వర్డ్లో మనము వర్డ్ డాక్యుమెంట్ని, ఓల్డ్ డాక్యుమెంట్ని ఏ విధంగా రిపేర్ చేయాలన్నది, లైక్ న్యూగా ఏ విధంగా రిపేర్ చేయాలన్నది మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్ నౌ. ముందుగా మీ దగ్గర ఉన్న వర్డ్ ప్యాడ్ని అయితే ఓపెన్ చేయండి, లేటెస్ట్ వెర్షన్ని. సో ఓపెన్ చేసినట్లయితే న్యూ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకోండి. న్యూ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకున్నాక ఇందులో ఇన్సర్ట్లో మనం వెళ్ళినట్లయితే ఇన్సర్ట్ అండ్ పిక్చర్స్ సెలెక్ట్ చేసుకోండి. పీసీలో సెలెక్ట్ చేసుకోండి. నేనైతే డెస్క్టాప్ అయితే పెట్టాను, దాన్ని ఇన్సర్ట్ అని కొట్టేసండి. మీ డాక్యుమెంట్స్ అయితే ఇన్సర్ట్ అయిపోతుంది. ఇది ఓల్డ్ డాక్యుమెంట్. సో ఈ విధంగా బ్లాక్గా ఉంటుంది. సో మనము కొత్త దానిలా మనం ఏ విధంగా మార్చాలన్నది, ఏ విధంగా కలర్ చేయాలన్నది చూపిస్తాను. పిక్చర్ ఫార్మాట్లోకి వెళ్ళినట్లయితే కింద కలర్ పిక్చర్, బార్డర్, లేదంటే వర్డ్ డాప్లోకి వెళ్ళండి. పిక్చర్ ఫార్మాట్, రాప్ టెక్స్ట్ కింద ఇక్కడ చూడండి, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మనము అగైన్ పిక్చర్ ఫార్మాట్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ ఫార్మాట్ పిక్చర్ అని ఉంది. దీని మీద ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని మనము కొంచెం అప్పే వైట్గా మనము దీనికి షార్ప్నెస్ కానీ, లేదంటే బ్రైట్నెస్ కానీ, లేదంటే కలర్ కానీ ఇచ్చుకోవచ్చు. సో నేను సమ్ నెంబర్ అయితే ఇస్తాను. మన బ్యాక్గ్రౌండ్లో ఏ విధంగా ఉందో ఫ్రంట్ లైన్లో కూడా అదే విధంగా ఉండే విధంగా మనము బ్రైట్నెస్ ఇచ్చుకోవాలి. అదే ఇంకా పిక్చర్ కలర్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ కూడా చూడండి, దీన్ని ఇంక్రీజ్ డిక్రీజ్ చేయండి. మీకు ఇక్కడ షో చూపిస్తుంది. ఫ్రంట్ కలర్లో ఏదండి, బ్యాక్ కలర్లో, టాప్ కలర్లో ఏది ఉందో మీకు క్లియర్గా చూపిస్తుంది. సో ఈ పిక్చర్ ఫార్మాట్లో మీరు బ్రైట్నెస్ కానీ, కలర్స్ కానీ, షార్ప్నెస్ కానీ మీరు ఇంక్రీజ్ చేయండి. అగైన్ బ్రైట్నెస్ నేను ఇంక్రీజ్ చేస్తాను. చూడండి, బ్యాక్ ఏ కలర్ ఉందో వైట్ కలర్, అదేవిధంగా ఫ్రంట్ కూడా అదే కలర్ చేంజ్ అవుతుంది. చూడండి, సో సేమ్ అవుతుంది. బ్యాక్ టు ఫ్రంట్ రెండు సేమ్ కలర్ వచ్చింది. ఈ విధంగా మనము ఓల్డ్ డాక్యుమెంట్స్ని న్యూ డాక్యుమెంట్ ఈ విధంగా రిపేర్ చేసుకోవచ్చు. సో ఇది మనకి రిపేర్ అయితే అయిపోయింది. సో దీన్ని మనము సేవ్ కూడా చేసుకోవచ్చు, లేదంటే ఇందులో ఏమన్నా సమ్ నెంబర్స్ ఎరేజ్ కూడా చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో కానీ. ఇక్కడ చూడండి, నేను సమ్ నెంబర్స్ని ఎరేజ్ చేస్తాను, లేదంటే సిగ్నేచర్ని ఎరేజ్ చేస్తాను. అది చూపిస్తాను ఎరేజ్ బటన్లో. మీకు కలర్ కొంచెం తక్కువ అనిపెట్టలేకపోతే వన్స్ మీరు చెక్ చేసుకోండి, సేమ్ కలర్ వచ్చే విధంగా. మ్యాక్సిమం అయితే షార్ప్నెస్ తోటే మనకి కలర్ అండ్ బ్రైట్నెస్ తోటి సేమ్ కలర్ అయితే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. సేమ్ మనకి ప్రీవియస్ వెర్షన్లో వచ్చిన విధంగా దీన్ని సేమ్గా కలర్ చేంజ్ చేయండి, బ్రైట్నెస్ చేంజ్ చేయండి, షార్ప్నెస్ని చేంజ్ చేయండి. సో ఇది పర్ఫెక్ట్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇందులో మనకి సమ్ నెంబర్స్ ఎరేజ్ చేయాలనుకుంటే ఇన్సర్ట్లోకి వెళ్ళినట్లయితే ఇన్సర్ట్ బటన్లోకి వెళ్ళినట్లయితే అందులో ఎరేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్రైట్నెస్ మీరు కావాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇది పర్ఫెక్ట్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది అనుకుంటున్నాను. సో సమ్ నెంబర్స్ని ఎరేజ్ ఏ విధంగా చేయాలనేది మీకు చూపిస్తాను. సో ఇన్సర్ట్లోకి వెళ్ళినట్లయితే, లేదా డ్రాయింగ్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ పెన్ ఉంటుంది. పెన్ టూల్ని సెలెక్ట్ చేసుకోండి. సో కలర్ బ్యాక్గ్రౌండ్ వైట్ పెట్టేసండి, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంది కాబట్టి హైలైట్ అయినా పర్లేదు. పెన్ సెలెక్ట్ చేసుకొని దానికి కలర్ వైట్ సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంది కాబట్టి. సో నెంబర్ని అరేంజ్ చేయండి. సో మీకు నచ్చిన నెంబర్ని, లేదా డాకెట్ నెంబర్స్ కానీ, ఇక్కడ నేమ్స్ కానీ, డేట్స్ కానీ,
ఇక్కడ మీకు ఏదంటే అది ఎరేజ్ చేసుకోవచ్చు. చూడండి నేను ఎరేజ్ చేస్తాను. సో మీ నెంబర్ ఉంది చూడండి, నెంబర్ ఎరేజ్ అయిపోతుంది. సో ఎరేజ్ చేసినట్లు కూడా కనిపిస్తలేదు. ఈ విధంగా ఎరేజ్ చేసుకోవచ్చు, మాడిఫై చేసుకోవచ్చు. సో ఈ విధంగా డాక్యుమెంట్ని రిపేర్ చేసుకోవచ్చు. సో నేను 1 నెంబర్ తీసేస్తున్నాను చూడండి. ఇక్కడ డేట్ కానీ నాకు ఇది డేట్ తీసేస్తాను చూడండి. లేదంటే కింద లైన్స్ ఇక్కడ. సో ఎనీథింగ్ మీకు కావాల్సిన దాని మీద క్లిక్ చేసినట్లయితే బ్యాక్గ్రౌండ్ ఉన్న వైట్ కలర్ని ఎగ్జాక్ట్లీ 100% రిపేర్ అయితే అవుతుంది. ఇలా మీకు కావాల్సింది ఎరేజ్ అయితే చేసుకోవచ్చు. కొంచెం జూమ్ చేసినట్లయితే మీకు నెంబర్ క్లియర్గా కనిపిస్తుంది. చూడండి ఎంత క్లియర్గా, ఎంత క్లారిటీగా వచ్చిందో. సో ఈ విధంగా మనకి పర్ఫెక్ట్ వచ్చినట్టు మనకు అనిపించినట్లయితే, సో ఇది పర్ఫెక్ట్ అని మనం ఎక్స్పెక్ట్ చేసినట్లయితే దీన్ని సేవ్ చేసుకోండి. ఈ విధంగా మైక్రోసాఫ్ట్ వర్డ్లో డాక్యుమెంట్ని ఈ విధంగా మనం రిపేర్ చేసుకోవచ్చు. ఓల్డ్ డాక్యుమెంట్ని ఈ విధంగా న్యూ డాక్యుమెంట్ లాగా మాడిఫై చేసుకోవచ్చు, రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ఈ విధంగా మీకు నెంబర్స్ ఎరేజ్ చేయండి, ఎరేజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎరేజ్ టూల్, రిమూవ్ టూల్ మీకు ఈ విధంగా వర్క్ అవుతుంది. ఇక్కడ చూడండి, లైక్ ఫోటోషాప్లో మ్యాజికల్ టూల్ ద్వారా ఏ విధంగా మ్యాజిక్ చేస్తామో అవి దానిలాగా మ్యాజిక్ టూల్ లాగా ఉన్నది ఇది. సో ఇలా సింపుల్గా మనం దీన్ని ఎడిటింగ్ అండ్ రిపేరింగ్ చేసుకోవచ్చు. ఇలా ఎరేజ్ ద్వారా కూడా చేసుకోవచ్చు మనము. ఇలా నేను ఇది పర్ఫెక్ట్ ఉందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో దీన్ని మీరు ఫైల్ని అయితే సేవ్ చేసుకోండి, సేవ్ యాజ్ అని కొట్టండి. దిస్ పీసీ, డాక్యుమెంట్స్ లేదా డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు రిపేర్ చేసిన వర్డ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. లైక్ డాక్యుమెంట్ అనేది ఇవ్వండి. మీరు ఏ డాక్యుమెంట్ అయితే రిపేర్ చేశారో అదే పేరు మీద మీరు సేవ్ చేసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. కింద PDF సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ స్టాండర్డ్ అని కొట్టేసేయండి, లేదంటే మ్యాక్సిమైజ్, కొంచెం మనకు స్టాండర్డ్ బెటర్గా సేవ్ చేసినట్లయితే ఫైల్ అయితే సేవ్ అయిపోయింది, ఓపెన్ కూడా అయింది. ఇది మనం రిపేర్ చేసిన బిల్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఓల్డ్ డాక్యుమెంట్ కానీ మీరు కంపేర్ చేసుకున్నట్లయితే, ఓల్డ్ డాక్యుమెంట్ కానీ న్యూ డాక్యుమెంట్ కానీ మీరు కంపేర్ చేసినట్లయితే ఏ విధంగా వచ్చిందో చూడండి ఒరిజినాలిటీగా. ఈ విధంగా మీరు సింపుల్గా స్టెప్ బై స్టెప్గా మీరు ఈ విధంగా డాక్యుమెంట్ని రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఈ విధంగా మీరు సింపుల్గా మీరు డాక్యుమెంట్ని రిపేర్ చేసుకోవచ్చు లేదా మాడిఫై చేసుకోవచ్చు. చాలా సింపుల్గా. నేనైతే మీకు ఈ వీడియో నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ విధంగా పర్ఫెక్ట్గా డాక్యుమెంట్ని రిపేర్ చేసుకోవచ్చు. సో ఇది క్లోజ్ చేసినట్లయితే మనము డెస్క్టాప్ మీద మనము దీన్ని సేవ్ చేసాము. చూడండి ఈ ఫైల్, ఇది మనం సేవ్ చేసిన ఫైల్. ఇది ఇక్కడ ఫైల్ నేమ్ ఇచ్చాము కదా, ఆ ఫైల్ నేమ్తో సేవ్ అయిపోయింది. ఇలా పర్ఫెక్ట్గా మనం ఓల్డ్ డాక్యుమెంట్ రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.